Hi everyone, welcome to Vinex IAS Academy. Address first line Dwaraka Nagar, Visakhapatnam. Contact number 98480 53431 9494 153431. This is Chaitanya Rayagada presenting you environmental current affairs. Already we completed one session in environmental current affairs. Today we are going to start with Green Climate Fund. So today's topics are Green Climate Fund, Zero Carbon Building Action Plan, some reports, and National Clean Air Program, Water Prevention and Control of Pollution Amendment Act 2024, National Mission for Clean Ganga, Plastic Waste Management Amendment Rules 2024. First one, Green Climate Fund. సో వై గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఈజ్ ఇన్ న్యూస్? గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది అసలు న్యూస్లో ఎందుకు ఉంది? అవానా సస్టైనబిలిటీ ఫండ్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ అప్రూవ్డ్ బై గ్రీన్ క్లైమేట్ ఫండ్. సో సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అవానా సస్టైనబుల్ ఫండ్, ఓకే, అవానా సుస్థిర నిధి అనేదాన్ని తీసుకొస్తే దాన్ని యునైటెడ్ నేషన్స్ వారి గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది అప్రూవ్ చేసింది. సో అయితే గ్రీన్ క్లైమేట్ ఫండ్కి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ డెడికేటెడ్ క్లైమేట్ ఫండ్ అండి. దీన్ని క్యాన్కన్ అగ్రిమెంట్ అంటే COP16లో 2010లో క్యాన్కన్ మెక్సికోలో జరిగినటువంటి క్యాన్కన్లో జరిగిన COP16లో ఈ క్యాన్కన్ అనే అగ్రిమెంట్ని తీసుకొచ్చారు. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ డెడికేటెడ్ క్లైమేట్ ఫండ్. సో దీని మ్యాండేట్ ఏంటి అంటే మెయిన్ లో ఎమిషన్స్ క్లైమేట్ రెసిలియంట్ డెవలప్మెంట్ కోసం డెవలపింగ్ కంట్రీస్కి ఫండింగ్ ఇస్తుంది. మెయిన్ డెవలపింగ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్, ఏవైతే ఐలాండ్ కంట్రీస్ ఉన్నాయో వీటికి ఫండింగ్ ఇస్తుంది అనమాట. ఇట్ ఈస్ ద మెయిన్ ఆపరేటింగ్ ఎంటిటీ ఆఫ్ ది ఫైనాన్షియల్ మెకానిజం ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఇది యుఎన్ఎఫ్సిసి వాళ్ళ యొక్క మెయిన్ ఆపరేటింగ్ ఎంటిటీ అండి. ఇదేంటి అంటే యుఎన్ఎఫ్సిసిసి వాళ్ళ యొక్క ఆపరేటింగ్ ఎంటిటీ, మెయిన్ ఫైనాన్షియల్ మెకానిజంకి ఈ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్లో ఉన్న ఒకే ఒక్క ఫినాన్షియల్ మెకానిజం అంటే ఆర్థిక యంత్రాంగానికి సంబంధించిన ఒకే ఒక ఎంటిటీ ఏది అంటే మనకి ఓకే ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనమాట. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది యునైటెడ్ నేషన్స్కి అకౌంటబుల్గా ఉంటుంది. దీని సెక్రటేరియట్ ఇన్చియాన్ సౌత్ కొరియాలో ఉంది. ఇంపార్టెంట్ అండి. కీ ఫీచర్స్ ఏంటి అంటే కంట్రీ డ్రివెన్ అప్రోచ్ ఉంటుంది. మెయిన్ డెవలపింగ్ కంట్రీస్ అనేవి ఈ గ్రీన్ క్లైమేట్ ఫండింగ్ ప్రోగ్రామ్ని లీడ్ చేస్తాయి. అంటే ఈ గ్రీన్ క్లైమేట్ ఫండింగ్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ లీడ్ చేసేది మనకి డెవలపింగ్ నేషన్స్. స్టేట్మెంట్లో డెవలప్డ్ నేషన్ అని ఇస్తే రాంగ్ అండి, డెవలపింగ్ కంట్రీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్లో 50% అనేది మిటిగేషన్ కోసం, 50% ఫండింగ్ అనేది అడాప్టేషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఇట్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ ఫ్లెక్సిబుల్ కాంబినేషన్ ఆఫ్ గ్రాంట్, కన్సెషనల్ డెట్, గ్యారంటీస్ ఆఫ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్. సో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇది గ్రీన్ క్లైమేట్ ఫండ్ ద్వారా ఎలా ప్రొవైడ్ చేస్తారంటే గ్రాంట్ ద్వారా, డెట్, కన్సెషనల్ డెట్ అంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉండే రుణాల ద్వారా, ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. తర్వాత ఏఎస్ఎఫ్ అంటే అవానా సస్టైనబుల్ ఫండ్ అంటాం. ఇదేంటంటే ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ అండి. ఫస్ట్ యాంకర్డ్ ఫండ్ ఆఫ్ ది సిడ్బీకి సంబంధించిన ఫస్ట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్. సో దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే టు ఇన్వెస్ట్ ఇన్ ఎర్లీ స్టేజ్ క్లైమేట్ టెక్నాలజీ కంపెనీస్. సో క్లైమేట్ టెక్నాలజీకి సంబంధించి ఏవైతే ఎర్లీ స్టేజెస్లో స్టార్టప్స్ పెడతాయో ఆ కంపెనీస్కి ఈ అవానా సస్టైనబిలిటీ ఫండ్ అనేది ఫండింగ్ ఇస్తుంది. ప్రాజెక్ట్ వాల్యూ ఎంత అంటే $120 million ఇస్తుంది, $120 million. సో అవానా సస్టైనబిలిటీ ఫండ్స్ స్ట్రాటజీస్ ఇంక్లూడ్ ఇన్వెస్టింగ్ ఇన్ లో కార్బన్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ బిజినెసెస్ అండ్ యాడింగ్ వాల్యూ ఫర్ క్లైమేట్ అండ్ సస్టైనబిలిటీ లీడర్స్. అంటే ఈ అవానా సస్టైనబిలిటీ ఫండ్ యొక్క మెయిన్ స్ట్రాటజీస్ ఏంటి అంటే లో కార్బన్ మీద ఇన్వెస్ట్ చేయటం, క్లైమేట్ రెసిలియంట్ బిజినెసెస్ని చూడటం, తర్వాత క్లైమేట్ అండ్ సస్టైనబిలిటీ లీడర్స్కి
ఎడిషనల్ వాల్యూ ప్రొవైడ్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ స్ట్రాటజీస్. తర్వాత అదర్ ఇంపార్టెంట్ ఫండ్, ఈ క్లైమేట్ ఫైనాన్స్కి గ్రీన్ క్లైమేట్ ఫండ్, అవానా క్లైమేట్ ఫండ్ లాగే మిగతా కొన్ని గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఆ గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ, సెకండ్ వన్ అడాప్టేషన్ ఫండ్, అండ్ థర్డ్ వన్ క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ఏంటి అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1992. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీని 1992లో ఎస్టాబ్లిష్ చేశారు రియో ఎర్త్ సమిట్లో. 1992లో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది ఏంటంటే ఒక ట్రస్ట్ ఫండ్ అనమాట. సో ట్యాకిల్ అవర్ ప్లానెట్స్ మోస్ట్ ప్రెస్సింగ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఫండ్నే మనం ఏమంటాము అంటే గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అంటాము. తర్వాత నెక్స్ట్ వన్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ తర్వాత అడాప్టేషన్ ఫండ్. అడాప్టేషన్ ఫండ్ని 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ అడాప్టేషన్ ఫండ్ ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు ఫినాన్స్ కాంక్రీట్ అడాప్టేషన్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీ పార్టీస్ టు క్యోటో ప్రోటోకాల్. అంటే క్యోటో ప్రోటోకాల్కి డెవలపింగ్ కంట్రీస్కి ఏవైతే అడాప్టేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి ఫినాన్స్ కోసం అడాప్టేషన్ ఫండ్ని తీసుకొచ్చారు. క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏంటి అంటే 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మల్టీలేటరల్ క్లైమేట్ ఫండ్. సో గ్లోబల్ క్లైమేట్ ఫండ్ ఒకటి జిఎస్ఎఫ్, గ్లోబల్ క్లైమేట్ ఫండ్. గ్లోబల్ క్లైమేట్ ఫండ్ అనగానే మనకి కాన్కన్ అగ్రిమెంట్ గుర్తు రావాలి. తర్వాత అవన్నా సస్టైనబిలిటీ ఫండ్ అనగానే మనకి సిడ్బీ బ్యాంక్ గుర్తు రావాలి. తర్వాత గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ, అడాప్టేషన్ ఫండ్ అనగానే క్యోటో ప్రోటోకాలు, క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే మనకి 2008లో తీసుకొచ్చిన మల్టీలేటరల్ క్లైమేట్ ఫండ్. సో ఇవి కాకుండా క్లైమేట్కి సంబంధించి ఈ ఇయర్లో న్యూస్లో ఉన్నది ఏంటి అంటే ఫ్రమ్ 2024 జనవరి టు మార్చ్ మధ్యలో న్యూస్లో ఉన్నది ఏంటంటే సిటీ స్పెసిఫిక్ జీరో కార్బన్ బిల్డింగ్స్ యాక్షన్ ప్లాన్, జీరో కార్బన్స్ బిల్డింగ్ యాక్షన్ ప్లాన్ అంటాం. సో మెయిన్ దీన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే నాగ్పూర్లో తీసుకొచ్చారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండియాస్ ఫస్ట్ సిటీ స్పెసిఫిక్ జీరో కార్బన్ బిల్డింగ్ యాక్షన్ ప్లాన్, అంటే కార్బన్ ఎమిషన్స్ అనేది ఆ బిల్డింగ్స్ నుంచి జీరోకి అనేది రిలీజ్ అవుతాయి అనేది ఈ జీరో కార్బన్ బిల్డింగ్ యాక్షన్ ప్లాన్. అయితే బిల్డింగ్స్ నుంచి కార్బన్ ఎమిషన్స్ని జీరోకి తగ్గించడానికి ప్రణాళికలు అనమాట. సో ఫస్ట్ సిటీ ఏంటి అంటే ఇండియాలో ఈ ప్రణాళికలు రూపొందించడానికి జీరో కార్బన్ బిల్డింగ్ యాక్షన్ ప్లాన్కి సంబంధించిన ఫస్ట్ సిటీ ఏంటంటే నాగ్పూర్ అండి. సో ఇది డెవలపింగ్ ఆల్ బిల్డింగ్స్ టు బి నెట్ జీరో కార్బన్ బై 2050. అన్ని బిల్డింగ్స్ని కూడా 2050 కల్లా నెట్ జీరో కార్బన్కి తీసుకొచ్చేలా చేస్తుంది, నెట్ జీరో కార్బన్కి తీసుకొచ్చేలా చేస్తుంది. సో జీరో కార్బన్ బిల్డింగ్స్ ఆర్ బిల్డింగ్స్ దట్ ఇంప్రూవ్ దేర్ లైఫ్ సైకిల్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్. సో ఇది ఏం చేస్తుందంటే వాళ్ళ లైఫ్ సైకిల్లో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసేలాగా, అంటే మనకి జిహెచ్జి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే వరల్డ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్స్ అనేది దీన్ని డెవలప్ చేసింది. ఇట్ వాజ్ లాంచ్డ్ బై వరల్డ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్. వరల్డ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అనేది దీన్ని 2021లో గ్లోబల్ పార్ట్నర్స్తో కలిపి ఈ కార్బన్ బిల్డింగ్ యాక్సిలరేటర్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసింది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జెడ్సీబీఏపీకి మెయిన్ ఇట్ ఈస్ జాయింట్లీ డెవలప్డ్ జాయింట్లీ బై జెడ్సీబీఏ అంటే జీరో కార్బన్ బిల్డింగ్ యాక్సిలరేటరు, వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూటు, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని జాయింట్గా డెవలప్ చేశారు. నాగ్పూర్ టోటల్ 6 గ్లోబల్ సిటీస్ ఉంటే అందులో నాగ్పూర్ ఒక సిటీ అండి. ఓకే, ఈ జీరో కార్బన్ బిల్డింగ్ యాక్షన్ ప్లాన్ని వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూటు జెడ్సీబీఏ కంబైన్డ్గా డెవలప్ చేస్తే ఇంప్లిమెంటింగ్ పార్ట్నర్స్ అయితే దీంట్లో 6 గ్లోబల్ సిటీస్ ఉంటాయి. అందులో ఆఫ్రికాలో కెన్యా, కోస్టారికా, యూరప్లో టర్కీ, ఓకే, సౌత్ అమెరికాలో కొలంబియా. సో ఇది కాకుండా నాగ్పూర్ అనేది 6th సిటీ అవుతుంది. నెక్స్ట్ ఇది కాకుండా లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన రిపోర్ట్స్లో ఇంపార్టెంట్ రిపోర్ట్ ఏంటి అంటే WTO ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది.
ట్రేడ్ పాలసీ టూల్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్. సో ట్రేడ్ పాలసీ టూల్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ రిపోర్ట్ అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. సో ఇందులో ఇట్ కవర్స్ 10 ట్రేడ్ పాలసీ ఏరియాస్ దట్ గవర్నమెంట్ కుడ్ కన్సిడర్ టు సపోర్ట్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ COP28's క్లైమేట్ మిటిగేషన్ ఎఫర్ట్. సో UNFCCC COP28 సెషన్ ఏదైతే జరిగిందో అందులో క్లైమేట్ మిటిగేషన్ ఎఫర్ట్స్లో మన వాళ్ళు చాలా, అంటే అన్ని కంట్రీస్ కలిపి చాలా మిటిగేషన్ యాక్టివిటీస్ చేశాయి. అందులో ట్రేడ్ వల్ల కూడా, ట్రేడ్కి సంబంధించి కూడా ఒక బైండింగ్ అగ్రిమెంట్ అనేది ఒకటి తీసుకున్నారు. అందులో ఫస్ట్ ఫైండింగ్ ఏంటి, తర్వాత టార్గెట్ ఏంటి అనేది చూస్తే 20-30% ఆఫ్ టోటల్ CO2 ఎమిషన్స్ అనేవి ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల రిలీజ్ అవుతున్నాయి. 20-30% ఆఫ్ CO2 ఎమిషన్స్ అన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి మనం ట్రేడ్ని కనుక జాగ్రత్తగా సరైన పాలసీస్ రూపొందిస్తే మనం ట్రేడ్ ద్వారా, ఇంటర్నేషనల్ ట్రేడ్ ద్వారా రిలీజ్ అయ్యే CO2 ఎమిషన్స్ని కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్స్ అకౌంట్ ఫర్ ఆల్మోస్ట్ 75% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇన్ ది ట్రేడ్. సో ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్స్ ఏంటి అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ట్రేడ్లో 75% కన్నా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. టోటల్ ప్రపంచంలో ఉన్న గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ అనేది 75% కన్నా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ 2023 రిపోర్ట్. సో ఇది రిలీజ్ చేసింది ఎవరు అంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అనేది దీన్ని రిలీజ్ చేసింది. WMO వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అనేది మనకి స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ 2023 రిపోర్ట్ని రిలీజ్ చేసిందండి. సో ఈ రిపోర్ట్ ఏంటి అంటే దీని యొక్క కీ హైలైట్స్ ఏంటి ఈ రిపోర్ట్లో, క్లైమేట్ ఫ్లోస్ నియర్లీ డబుల్డ్ ఇన్ 2021-22 కంపేర్డ్ టు 2019-20 లెవెల్స్ అండ్ రీచ్డ్ 1.3 ట్రిలియన్. అయితే 2019-20తో పోల్చుకుంటే 21-22 నాటికి మనకి క్లైమేట్కి సంబంధించిన ఫండింగ్ అనేది డబుల్ అయిందని చెప్తున్నారు. చైనాకి, యూఎస్ఏకి, ఇండియాకి, బ్రెజిల్కి, యూరప్కి 90% ఇంక్రీజ్ ఉందంట ఫండ్స్లో. దానివల్ల ఏమవుతుందంటే క్లైమేట్ ఫినాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ నీడ్ టు గ్రో మోర్ దాన్, ఇప్పుడు డబుల్ అయింది కానీ 2030కి ఇది యాక్చువల్లీ 6 times పెరిగితే కానీ మనం ఆ 1.5% డిగ్రీస్కి కంట్రోల్ చేసే పాత్వేలో వెళ్ళలేము అని చెప్పి స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ 2023 రిపోర్ట్ అనేది మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో రిపోర్ట్స్ క్లైమేట్కి సంబంధించి ఈ ఇయర్ రిలీజ్ అయినవి ఏంటి, ట్రేడ్ పాలసీ టూల్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది 20-30% టోటల్ CO2 ఎమిషన్స్కి కాజ్ చేస్తుంది. ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ 75% GHG ఎమిషన్స్కి ట్రేడ్లో కాజ్ చేస్తుంది. తర్వాత స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ 2023 రిపోర్ట్లో వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ దీన్ని రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 2019-20 లెవెల్స్తో పోల్చుకున్నప్పుడు 21-22కి 1.3 ట్రిలియన్స్ రీచ్ అయ్యి డబుల్ అయ్యింది. కానీ మనకి 2030కి 6 times అవ్వాలి అనేది మన టార్గెట్ అనమాట. నెక్స్ట్ పొల్యూషన్. సో నిన్న ఈరోజు సెషన్లో మనం క్లైమేట్ చేంజ్ కంప్లీట్ చేసాము. ఈరోజు మనం కంప్లీట్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే పొల్యూషన్. పొల్యూషన్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, NCAP అంటాము. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అసలు న్యూస్లో ఎందుకుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ పెట్టి 5 years అయినందుకు మనకి ఒక కమామరేషన్ చేశారనమాట. సో అసలు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే ఇంప్రూవ్ ఎయిర్ క్వాలిటీ ఇన్ 131 cities, non-attainment cities and million+ cities in 24 states by engaging all stakeholders. సో 24 రాష్ట్రాల్లో అందరిని భాగస్వామ్యుల్ని 131 రాష్ట్రాల్లో 131 నగరాల్లో 24 రాష్ట్రాల్లో 131 నగరాల్లో గాలి యొక్క నాణ్యతను పెంచడానికి ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు ఇంప్రూవ్ ఎయిర్ క్వాలిటీ ఇన్ 131 cities in 24 states by engaging all stakeholders. So cities which are exceeding the national ambient air quality standards. సో ఏవైతే మనకి నేషనల్ ambient air quality standards అనేవి మనకి గవర్నమెంట్ పెట్టిందో
స్టాండర్డ్స్ని ఏవైతే సిటీస్ మనకి ఎక్సీడ్ చేస్తున్నాయో అక్కడ ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని 5 సంవత్సరాల పాటు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది తీసుకొస్తుంది. సో సిటీస్ విచ్ ఆర్ ఎక్సీడింగ్ ద నేషనల్ ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ for 5 consecutive years are identified as National Clean Air Program by సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అయితే ఈ 131 సిటీస్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే 5 సంవత్సరాల పాటు నేషనల్ ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని క్రాస్ చేసిన సిటీస్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేస్తుంది. సో స్టేట్మెంట్లో గుర్తుపెట్టుకోవాలి, ఈ సిటీస్ని స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెలెక్ట్ చేస్తుందా లేకపోతే ఏ బోర్డు సెలెక్ట్ చేస్తుంది అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేస్తుంది. దీని యొక్క టార్గెట్ ఏంటి అంటే టు అచీవ్ రిడక్షన్స్ అప్ టు 40% ఆఫ్ పార్టికులేట్ మ్యాటర్ ఎయిదర్ PM10 ఆర్ PM25 బై 2025 to 26 బేస్ ఇయర్ 2017. అంటే ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఈ సిటీస్లో బేస్ ఇయర్ 2017తో పోల్చుకునేటప్పుడు 2025-26 కల్లా మనకి పార్టికులేట్ మ్యాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం బోత్ PM2.5 PM10లో 40%కి దాన్ని రెడ్యూస్ చేయాలి. తర్వాత దీని ఇంప్లిమెంటేషన్ ఎవరు అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అట్ నేషనల్ లెవెల్లో CPCB అనేది దీని ఇంప్లిమెంటేషన్. దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే సిటీ యాక్షన్ ప్లాన్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఏజెన్సీస్ అట్ స్టేట్ అండ్ సిటీ లెవెల్. నేషనల్ లెవెల్లో CPCB ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అయితే స్టేట్ లెవెల్లో మనకి స్టేట్ గవర్నమెంట్స్ కానీ వాటి ఏజెన్సీస్ కానీ సిటీ లెవెల్ మున్సిపల్ బాడీస్ కానీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్గా పనిచేస్తాయి. ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రానా అనే ఒక పోర్టల్ని తీసుకొచ్చారు. ఈ ప్రానా అనే పోర్టల్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ పోర్టల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నేషనల్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి ఏదైతే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లేదా నేషనల్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటాం, ఇక్కడ NAP అని పడిందండి, సారీ NCAP అని పడాలి. సో ప్రానా అనేది ఏంటి అంటే మనకి ఎయిర్ పొల్యూషన్ని రెగ్యులేట్ చేయడానికి లాంచ్ చేసినటువంటి ఒక ఆన్లైన్ పోర్టల్ అనమాట. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఆన్లైన్ పోర్టల్. ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని ఇది పర్యవేక్షిస్తుంది. పర్యవేక్షణ కోసం ఈ ప్రానా అనే పోర్టల్ని తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రానా అనే పోర్టల్ దేనికండి? నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని పర్యవేక్షిస్తుంది అనమాట. నెక్స్ట్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి అనేది మనం ఒకసారి గమనిస్తే పార్టికులేట్ మ్యాటర్ 2.5లో కానీ పార్టికులేట్ మ్యాటర్ 10లో కానీ దీని యొక్క ప్రోగ్రెస్ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే మొత్తం 49 సిటీస్లో మనకి 27 సిటీస్ అనేవి ఇంప్రూవ్మెంట్ చూపించాయంట. 46 సిటీస్లో 24 సిటీస్ అనేవి ఇంప్రూవ్మెంట్ చూపించాయి. వారణాసి అన్నిటికన్నా కూడా పార్టికులేట్ 2.5లో కానీ పార్టికులేట్ మ్యాటర్ 10 లెవెల్స్లో ఆగ్రా అండ్ జోధ్పూర్తో కలిపి సిగ్నిఫికెంట్గా అంటే చాలా ఎక్కువ స్థాయిలో రిడక్షన్ అనేది చూపించింది వారణాసి, ఆగ్రా అండ్ జోధ్పూర్. ఇది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ తీసుకొచ్చింది. ఇది 5 సంవత్సరాల పాటు 131 నగరాల్లో 24 రాష్ట్రాల్లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే NAAQS నేషనల్ ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి 5 సంవత్సరాల పాటు ఎవరైతే క్రాస్ చేసాయో, ఏ సిటీస్ అయితే క్రాస్ చేశాయో వాటిని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఈ ప్రోగ్రాంలో సిటీస్గా సెలెక్ట్ చేస్తుంది. అయితే దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే 2017తో పోల్చుకునేటప్పుడు 2015-26కి ఆల్మోస్ట్ 40% అనేది మనకి పార్టికులర్ మ్యాటర్ని తగ్గించాలి అనేది దీంట్లో టార్గెట్ అనమాట. దీని యొక్క మెయిన్ ఇంప్లిమెంటేషన్ బాడీ ఎవరు అనేది కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది నేషనల్ లెవెల్లో దీని మెయిన్ ఇంప్లిమెంటేషన్ బాడీ. ఓకేనండి. సో ఇందులో సిటీ యాక్షన్ ప్లాన్స్ అనేవి మనకి స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సిటీ యాక్షన్ ప్లాన్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రానా పోర్టల్ గుర్తుపెట్టుకోవాలి. ప్రోగ్రెస్ ఒకటి చూడాలి. తర్వాత వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024. వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024. ఇది న్యూస్లో ఎందుకుంది అంటే పార్లమెంట్ అనేది మనకి వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024ని
మనకి లాంచ్ చేసింది. ఇందులో వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024కి సంబంధించి అసలు ఫస్ట్ టైం ఇది ఎప్పుడు వచ్చింది? 1974లో వచ్చింది. దానికి కొత్తగా ఈ వాటర్ ప్రివెన్షన్ అండ్ వాటర్ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఈ 1974 యాక్ట్ ఏదైతే ఉందో ఈ 1974 యాక్ట్కి 2024లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దీని యొక్క మెయిన్ అప్లికేషన్ ఏంటి అంటే ఇది మెయిన్గా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, యూనియన్ టెరిటరీస్కి మనకి వీళ్ళందరూ కూడా రెజల్యూషన్స్ పాస్ చేశారనమాట. యూటీసీకి కూడా అప్లై అవుతుంది. వాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా, అంటే రాష్ట్ర జాబితాలోని అంశం అయినప్పటికీ కూడా ఆర్టికల్ 252 ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ విషయాల్లో పార్లమెంట్ అనేది లెజిస్లేట్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా ఆర్టికల్ 252లో ఉంది. ఓకే, సో సచ్ యాక్ట్ బై ద పార్లమెంట్ షల్ అప్లై. అలాంటి పార్లమెంట్ చేసిన చట్టం అనేది రాష్ట్రాలకి ఎలా అప్లై అవుతుందంటే వాళ్ళు రెజల్యూషన్స్ పాస్ చేస్తే చాలు, అప్పుడు అది వాటికి అప్లై అవుతుంది. సో అమెండ్మెంట్స్ ఆర్ రిపీల్స్ కెన్ ఓన్లీ బీ మేడ్ బై పార్లమెంట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అటువంటి చట్టాలకి మళ్ళీ ఏమైనా పార్లమెంట్ చేసే వాటర్ యాక్ట్స్కి మళ్ళీ అమెండ్మెంట్స్ కానీ రిపీల్స్ కానీ ఏమైనా చేయాలి అంటే మళ్ళీ పార్లమెంటే చేయగలదు. ఇదంతా ఓకే. దాని గురించి స్టాటిక్ పార్ట్ చెప్పాము. వాటర్ అనేది స్టేట్ సబ్జెక్టు, ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో అక్కడ ఆర్టికల్ 252 ఉపయోగించి పార్లమెంటు వాటర్కి సంబంధించి లా చేయొచ్చు. వాటి మీద అమెండ్మెంట్స్ కానీ రిపీల్స్ కానీ ఏమన్నా చేయాలి అంటే మళ్ళీ పార్లమెంటే చేయాలి. అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అమెండ్మెంట్స్, రిపీల్స్ ఈ ఏవైతే ఉన్నాయో వాటిని పార్లమెంటే చేస్తుందని చెప్పాక ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పబోతున్నాము అంటే ఈ వాటర్ అమెండ్మెంట్ యాక్ట్ 2024కి కీ అమెండ్మెంట్స్ అసలు ఏం చేశారు అంటే ఇక్కడ చూడండి, ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేకపోతే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేశారో పొల్యూషన్ కంట్రోల్ కోసం, అందులో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ యొక్క చైర్మన్స్ని మనకి ఎలా నామినేట్ చేయాలో ఆ నామినేషన్ ప్రొసీజర్ని, మేనర్ని ఇక నుంచి సెంట్రల్ గవర్నమెంటే ప్రిస్క్రైబ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రిస్క్రైబ్ ద మేనర్ ఆఫ్ నామినేషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అనమాట. నెక్స్ట్, ఎర్లియర్ చైర్మన్ ఆఫ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాజ్ నామినేటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ నామినేట్ చేసేది, ఇక నుంచి దానికి సెంట్రల్ గవర్నమెంటే ప్రొసీజర్ని చెప్తుందంట. అది ఒక కీ అమెండ్మెంట్. ఇందులో ఈ వాటర్ పొల్యూషన్ కంట్రోల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ అమెండ్మెంట్ ఏంటి అంటే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్స్ని ఎలా అపాయింట్ చేయాలో సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఆ తర్వాత సెంటర్ ఇన్ కన్సల్టేషన్ విత్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కన్సల్టేషన్తో అవసరమైతే కొన్ని ఇండస్ట్రియల్ ప్లాంట్స్ని ఎగ్జామ్ చేయొచ్చు. అంటే కంపల్సరీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఏవైతే పర్మిషన్స్ తీసుకుంటుందో వాటిని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కన్సల్ట్ చేసి కొన్ని ఇండస్ట్రియల్ ప్లాంట్స్కి పర్మిషన్ లేకుండా చూసే అవకాశం ఇవ్వచ్చు, ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. అంతేకాకుండా ఇంతకుముందు ఈ ఎగ్జామ్షన్ పవర్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉండేది, ఇప్పుడు అది సెంటర్కి వెళ్ళిద్ది. అంతేకాకుండా సెంటర్ మే ఆల్సో ఇష్యూ గైడ్లైన్స్ ఫర్ ది గ్రాంట్, రిఫ్యూజల్ ఆర్ క్యాన్సిలేషన్ ఆఫ్ కన్సెంట్ గ్రాంటెడ్ బై ది స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అంతేకాకుండా సెంటర్ అనేది గైడ్లైన్స్ ఇష్యూ చేయొచ్చు, ఎలా ఒక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది పర్మిషన్ ఇస్తుంది, పర్మిషన్ రిఫ్యూజ్ చేస్తుంది, పర్మిషన్ని క్యాన్సిల్ చేస్తుంది అనేది. ఓకే, సో గైడ్లైన్స్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఈ కొత్త అమెండ్మెంట్ అనేది ఇది కూడా ఇంక్లూడ్ చేశారు. అంతేకాకుండా డీక్రిమినలైజేషన్ ఆఫ్ సెవరల్ వైలేషన్స్. ఫర్ సపోజ్ 10,000 నుంచి 15 లక్షల వరకు మనకి ఏవైతే ఈ మధ్యలో ఉండేటటువంటి అమౌంట్ ఉందో, ఇంతకుముందు మనకి జైలు శిక్షలు ఇలాంటి పెనాల్టీస్ ఉండేవి, అవి తీసేసి ఏం చేశారు అంటే ఓన్లీ మానిటరీ పెనాల్టీస్ పెట్టారు. 10,000 నుంచి నేరం యొక్క స్థాయిని బట్టి 10,000 నుంచి 15 లక్షల వరకు పెనాల్టీస్ వేయడం జరిగింది. ఎర్లియర్గా ఈ వైలేషన్స్కి ఎలా ఉండేదంటే ఇంప్రిజన్మెంట్ ఆఫ్ అప్ టు 6 years వరకు ఉండేది. సో ఈ జైలు శిక్షను తీసేసి ఇప్పుడు 10,000 నుంచి 15 లక్షల వరకు కూడా ఏం చేస్తున్నారు అంటే పెనాల్టీస్ పెడుతున్నారు. ఒకవేళ ఎవడైనా గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనేవాడు మనకి ఈ యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ని వైలేట్ చేస్తే వాడు 1 month బేసిక్ శాలరీని పే చేయాల్సి ఉంటుంది. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎవడైనా సరే మనకి ఈ యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ని
పట్టించుకోకపోయినా, వైలేట్ చేసినా, వాటిని మీరి ప్రవర్తించినా అలాంటి సందర్భంలో వాడి యొక్క నెల రోజుల శాలరీ పే చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఎర్లియర్ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాజ్ డీమ్డ్ టు బి గిల్టీ ఆఫ్ సచ్ అఫెన్సెస్. సో వాడిని గిల్టీగా పెట్టి వాడి జాబ్ పోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ మానిటరీ ఏదైతే మానిటరీ వాల్యూ ఉందో ఆ మానిటరీ వాల్యూని పెనాల్టీగా పెడుతున్నారనమాట 1 month శాలరీని. అంతేకాకుండా నోయింగ్లీ ఆల్టరింగ్ ఆర్ ఇంటర్ఫీరింగ్ విత్ ది మానిటరింగ్ డివైజెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పొల్యూషన్కి సంబంధించి కానీ వాటర్ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి కానీ చాలా డివైజెస్ ఉంటాయి, బీఓడి మీటర్స్ కానీ. ఈ డివైజెస్ని కావాలని మనం మానిటరింగ్ డివైజెస్ని ఆల్టర్ చేస్తే వాళ్ళకి పెనాల్టీ 10,000 నుంచి 15 లక్షల వరకు ఈ కొత్త అమెండ్మెంట్లో తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎవరైతే జాయింట్ సెక్రటరీ టు ద సెంటర్ కానీ సెక్రటరీ టు ద స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో ఈ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ని సెంటరే అపాయింట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేస్తుందండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యాక్ట్ ద్వారా కలెక్ట్ చేసే పెనాల్టీస్ అన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్లోకి వెళ్తాయి. ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ని మనం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ద్వారా ఎస్టాబ్లిష్ చేశాము. ఓకే, సో ఒకవేళ మనకి దీనికి సంబంధించి అపీల్స్ అన్నీ కూడా ఈ ఎడ్యుకేటింగ్ ఆర్డర్స్కి సంబంధించి అపీల్స్ అన్నీ కూడా మనకి ఎందులో అవైలబుల్గా ఉంటాయి అంటే ఈ అపీల్స్ అన్నీ కూడా మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఓకేనండి, రైట్. అయితే ఈ వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024కి బేస్ యాక్ట్ ఏంటి? 1974లో ఈ యాక్ట్ అనేది వచ్చింది. ఈ 1974లో ఈ యాక్ట్ అనేది వస్తే ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ది ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ అండ్ ఫర్ ది మెయింటైనింగ్ ఆర్ రిస్టోరింగ్ ఆఫ్ హోల్సమ్నెస్ ఆఫ్ వాటర్ ఇన్ ద కంట్రీ. ఇది ఇండియాలో వాటర్ పొల్యూషన్ని ప్రివెంట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా వాటర్ని ప్రాపర్గా మెయింటైన్ చేసి రిస్టోర్ చేస్తుంది అనమాట. ఒరిజినల్ యాక్ట్ అనేది మనకి 25 రాష్ట్రాల్లో అప్లికబుల్ అయితే ఈ యాక్ట్ అనేది దీన్ని మనం 1988, 2003లో 2 సార్లు అమెండ్ చేశాము. 1988 అండ్ 2003లో మనం ఈ యాక్ట్ని 2 సార్లు అమెండ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మూడోసారి 2024లో అమెండ్ చేశారు. దీంట్లో రెగ్యులేటరీ బాడీస్ ఎవరు? వాటర్ పొల్యూషన్కి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అనేవి రెగ్యులేటింగ్ బాడీస్ అవుతాయి. అయితే అప్రూవల్ ఎవరిస్తారు అంటే వీటికి సంబంధించి పొల్యూషన్ వాటర్ కంట్రోల్కి మ్యాండేటరీ ఫర్ ఇండస్ట్రియల్ యూనిట్స్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్ బోర్డ్స్ బిఫోర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఫ్యాక్టరీస్. ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసే ముందు ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దగ్గర నుంచి కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. ప్రెజెంట్ ఈ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే ఆ పర్మిషన్ సెంటర్కి ఇవ్వబోతున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. సో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ద్వారా తీసుకొచ్చినటువంటి ప్రోగ్రాము. దీని ద్వారా ఏంటి అంటే రివర్ గంగా రిజర్వేషన్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ ఆర్డర్ 2016ని అందులో ఉన్న రూల్స్ని అమెండ్ చేయబోతున్నారు. మేజర్ అమెండ్మెంట్ ఏంటి అంటే అమెండ్మెంట్ అనేది నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ట్రీటెడ్ ఎఫ్లూయెంట్ విత్ ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ ఇన్ టు ది రివర్ గంగా ఆఫ్టర్ ఎక్స్ప్లోరింగ్ ద ఆప్షన్స్ ఫర్ ఇట్స్ డైరెక్ట్ యూజ్. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే నార్మల్లీ ఎఫ్లూయెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎఫ్లూయెంట్స్ని ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్లో భాగంగా అసలు గంగాలో కలపకూడదని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రాపర్గా ట్రీట్ చేసి ఎఫ్లూయెంట్ని డైరెక్ట్గా రివర్లోకి కలపొచ్చు అని చెప్పి రిలీజ్ చేయొచ్చు అనేది కొత్త అమెండ్మెంట్ అనమాట. ఎర్లియర్ ప్రొవిజన్స్ నేను ఆల్రెడీ చెప్పిందే, ఎర్లియర్ ప్రొవిజన్స్ ఫర్ against the discharge of untreated and treated sewage అనమాట. The move is aimed to ensuring more water flow into the river, thereby improving its biodiversity. సో దీనివల్ల ఏంటంటే ట్రీట్ చేసిన వాటర్ని కూడా పంపించడం వల్ల ఎక్కువ వాటర్ అవైలబుల్గా ఉండి గంగా నది యొక్క జీవ వైవిధ్యం లేదా గంగా రివర్ యొక్క బయోడైవర్సిటీ మనకి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే నేషనల్ మిషన్ ఆన్ క్లీన్ గంగా ప్రాజెక్ట్ అనేది ఏంటి అంటే ఇది 2011లో ఎస్టాబ్లిష్ అయిన ఒక రిజిస్టర్డ్ సొసైటీ. సో అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860లో భాగంగా ఇది 2011లో ఫామ్ అయినటువంటి ఒక రిజిస్టర్డ్ సొసైటీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఒక రిజిస్టర్డ్ సొసైటీ 2011లో 1860 యాక్ట్ ద్వారా
ఇది రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ద్వారా ఎస్టాబ్లిష్ చేశాము. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద పనిచేస్తుంది. తర్వాత దీంట్లో గంగా యొక్క పొల్యూషన్ని తగ్గించడం, దాన్ని రిజనరేట్ చేయటం, మినిమం ఎకలాజికల్ ఫ్లోస్ రివర్కి ఉండేలా చూసుకోవడం, ఇవన్నీ కూడా దాని యొక్క ఎయిమ్స్ అన్నమాట. అయితే దీంట్లో నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ NGRBA, నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ అనేది మనకి ఈ నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఓకే, కానీ దీన్ని 2016లో డిజాల్వ్ చేసాము. ఎందుకు డిజాల్వ్ చేశాము? నేషనల్ గంగా కౌన్సిల్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము. ఈ నేషనల్ గంగా కౌన్సిల్కి ఉన్న ఇంకో పేరు ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ రిజర్వేషన్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రివర్ గంగా అంటాం. దీంట్లో 2 టైర్ మేనేజ్మెంట్ ఉంటుంది. గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ రెండు ఉంటాయన్నమాట. ఓకేనండి. సో అసలు ఈ నమామి గంగా ప్రోగ్రామ్ ఏంటి? 2014లో రివర్ గంగాని రిజర్వేట్ చేయడానికి తీసుకొచ్చాము. ఇది 2026 వరకు పనిచేస్తుంది. ఇందులో మొత్తం 8 పిల్లర్స్ ఉంటాయి. సీవేజ్ ట్రీట్మెంటు, రివర్ ఫ్రంట్ డెవలప్మెంటు, రివర్ సర్ఫేస్ క్లీనింగు, ఎఫారెస్టేషను, బయోడైవర్సిటీ, పబ్లిక్ అవేర్నెస్, ఎఫ్లూయెంట్ మేనేజ్మెంట్ అండ్ గంగా ప్రోగ్రామ్. ఇదంతా ఓకే. అసలు ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది? ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసి ఆ ఎఫ్లూయెంట్ని గంగా రివర్లోకి కలపొచ్చు అని చెప్పేదే, అందుకని ఇది న్యూస్లో ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్ అండి. తర్వాత నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024 సెంటర్ ఏం చేసింది అంటే నోటిఫై చేసింది. పొల్యూషన్ కాజ్డ్ బై ప్లాస్టిక్ అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది పొల్యూషన్ కాజ్డ్ బై ప్లాస్టిక్ అనే రిపోర్ట్ రిలీజ్ చేయడంతో సెంటర్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2024ని రిలీజ్ చేసింది. పబ్లిక్ అకౌంట్ కమిటీ రిపోర్ట్ చూసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024 రిపోర్ట్ని అమెండ్మెంట్స్ని రిలీజ్ చేసింది అనమాట ఆ రిపోర్ట్ ఆధారంగా. సో ఇందులో మెయిన్ ఏంటి అంటే సెంటర్ అమెండెడ్ వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో వేరియస్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ వేరియస్ ప్రొవిజన్స్ అన్నిటినీ కూడా మనకి సెంటర్ అమెండ్ చేయడం జరిగింది. ఇందులో మనకేంటి అంటే సెక్షన్ 3, 6 and 25లో మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో బేస్ చేసుకుని ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి వచ్చాయి. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ అనేవి సెక్షన్ 3, సెక్షన్ 6, సెక్షన్ 25 ద్వారా వస్తాయి. దానివల్ల ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో మనకి ఏం చేశారు అంటే ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని 2024 వరకు కూడా అమెండ్ చేశారు. 2024 వరకు కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని ఈ 2024లో ఈ 2016 రూల్స్ని అమెండ్ చేశారు. సారీ అండి, ఒక్కసారి మళ్ళీ నేను ఇది క్లారిఫై చేస్తాను. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏవైతే 2016లో మనకి రిలీజ్ చేశారో వాటిని 2024లో అమెండ్ చేశారు. ఈ 2024లో అమెండ్ చేసిన వాటిలో ఇట్ నోటిఫైడ్ ఫర్ ఎఫెక్టివ్ అండ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఇన్ ఇండియా. రూల్స్ అప్లై టు ఎవ్రీ వేస్ట్ జనరేటర్. ఎవడైతే వేస్ట్ జనరేట్ చేస్తున్నాడో వాడికి, లోకల్ బాడీకి, గ్రామ పంచాయతీకి, మ్యానుఫ్యాక్చరర్కి, ఇంపోర్టర్కి, ప్రొడ్యూసర్కి, బ్రాండ్ ఓనర్కి, వీళ్ళందరికీ కూడా ఈ రూల్స్ అనేవి అప్లై అవుతాయి. దీంట్లో మెయిన్ మనకి రూల్స్ ఏంటి అమెండ్ చేశారు అంటే ఏవైతే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయో వాటి యొక్క థిక్నెస్ని మనం 50 to 75 మైక్రాన్స్కి పెంచాము. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ యొక్క థిక్నెస్ని 50 to 75 మైక్రాన్స్కి పెంచాము. అది 30th సెప్టెంబర్ 2021లో చేశాము. ఆ 75 మైక్రాన్స్ నుంచి కూడా మనం 31st డిసెంబర్ 2022కి దాన్ని 120 మైక్రాన్స్కి ఇంక్రీజ్ చేశామన్నమాట. ఇట్ ప్రొహిబిట్స్ ఐడెంటిఫైడ్ సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్. ఈ రూల్స్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని కూడా మనం ప్రొహిబిట్ చేశాము. అంతేకాకుండా ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. అంతేకాకుండా నార్మల్లీ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించకుండా ప్లాస్టిక్ ప్రొడ్యూసర్ని కంట్రోల్ చేయొచ్చు కదా. సో ఎవడైతే ప్రొడ్యూస్ చేస్తున్నాడో వాడికి కాస్త రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో అసలు ఈ 2024లో కీ ప్రొవిజన్స్ ఏంటి అంటే లోకల్ బాడీస్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారనమాట. ఆ లోకల్ బాడీస్ ఏం చేయాలి? యాన్యువల్ అసెస్మెంట్ చేయాలి. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. వేస్ట్ సెగ్రిగేషన్ కోసం, కలెక్షన్ కోసం, స్టోరేజ్ కోసం, ట్రాన్స్పోర్టేషన్ కోసం, వీటన్నిటి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కంపోస్టబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్కి సంబంధించి స్టేక్ హోల్డర్స్ని
సో స్టేక్ హోల్డర్స్ని మనం ఏం చేస్తామంటే లోకల్ బాడీస్తో వాలంటరీ బేసిస్ మీద ఎంగేజ్ చేస్తాము. వాలంటరీ బేసిస్ మీద ఎంగేజ్ చేస్తాం. అంతేకాకుండా ఇట్ మ్యాండేటెడ్ టు అసెస్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అసెస్ చేయటం, యాన్యువల్లీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ కమిటీ వేసి రిపోర్ట్ ప్రిపేర్ చేయటం, నెససరీ మెజర్స్ తీసుకోవటం, తర్వాత మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే కంపోస్టబుల్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ చేస్తున్నారో వాళ్ళు ఇయర్లీ క్వాంటిటీ రిపోర్ట్స్ తయారు చేయటం, ఇవన్నీ కూడా మనకి ఈ కొత్త రూల్స్లో ఉన్నాయి. అంతేకాకుండా ఆన్లైన్ సెంట్రలైజ్డ్ పోర్టల్ ఫర్ రిజిస్ట్రేషను, డిఫాల్ట్ రిజిస్ట్రేషను. ఓకే, సో ఒకవేళ 30 డేస్లో రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయకపోతే అది ఆటోమేటిక్గా డిఫాల్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఏదైతే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఉందో దాని యొక్క స్కోప్ని పెంచబోతున్నారనమాట. నెక్స్ట్ వన్, రిమూవల్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ మొడాలిటీస్ ఒకటి, రిపోర్ట్ సబ్మిషన్ టు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ. సో పీసీసీ ఈజ్ మ్యాండేటెడ్ బై మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఇంపోర్టర్. సో కంపల్సరీ కూడా ఈ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్ ఇద్దరు కూడా క్వార్టర్లీ బేసిస్ మీద ఎస్పీసీబీకి పీసీసీకి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఓకే, తర్వాత పర్సన్స్ ఎంగేజ్ ఇన్ రీసైక్లింగ్ కానీ, పర్సన్స్ ఎంగేజ్ ఇన్ సేల్ ఆఫ్ ప్లాస్టిక్ రా మెటీరియల్ కానీ, వీళ్ళందరికీ సపోర్ట్ మెకానిజం. తర్వాత ఇన్స్టిట్యూషనల్ మెకానిజం టు ఫెసిలిటేట్ ఎఫెక్టివ్ మానిటరింగ్. సో ఎవరైతే మానిటరింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ప్రొవైడ్ చేయడం. తర్వాత ఇంపోర్టర్, సెల్లర్ అండ్ ప్రొడ్యూసర్కి సంబంధించి డెఫినేషన్స్ మార్చారు ఈ అమెండ్మెంట్లో. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అంటే ప్రిసైజ్గా డిఫైన్ చేశారు. ఓకే, ఈ ఎఫ్ఎస్ఎస్ఐ అనేది ఏదైతే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఉందో దానికి సంబంధించి దాన్ని యొక్క సర్టిఫికేషన్ మ్యాండేటరీ చేశారు. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ ఉంటాయి కదా వాటికి ఎఫ్ఎస్ఎస్ఏ యొక్క సర్టిఫికేషన్ మ్యాండేటరీ చేశారు. ఇవన్నీ కూడా అంతేకాకుండా లేబుల్స్ కొన్ని ఇచ్చారు. రీసైకిల్ లేబుల్ ఏంటి, కంపోస్టబుల్ లేబుల్ ఏంటి, బయోడిగ్రేడబుల్ లేబుల్ ఏంటి, వీటికి సంబంధించి ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్లో అది బయోడిగ్రేడబుల్ అవుతుంది, తర్వాత కంపోస్టబుల్ ఓన్లీ అండర్ ఇండస్ట్రియల్ కంపోస్టింగ్, ఇలాంటి లేబుల్స్. సో అన్ని రకాలుగా టైట్ చేశారనమాట. సో ఇవన్నీ మనకు అనవసరం, బట్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి ఏమేమి వచ్చాయనేది ఒకసారి ప్రాపర్గా పైన చూసుకుంటే మీకు ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్, సో వినెక్స్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళది సివిల్ సర్వీసెస్కి గ్రూప్ 1 గ్రూప్ 2కి బ్యాంక్స్ ఎస్ఎస్సి ఆర్ఆర్బికి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఉంది. సో నార్మల్లీ డిగ్రీ అయ్యాక మీరు రేస్లో ఉండకుండా 2 to 3 years వేస్ట్ అవ్వకుండా డిగ్రీతో పాటు సో మీరు బయటికి రాగానే రేస్లో ఉండేలాగా ఇంటిగ్రేటెడ్ కోర్సు డిజైన్ చేయడం జరిగింది. ఇందులో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనలైటిక్స్, బీఏ పొలిటికల్ సైన్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఇవి మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సెస్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా మనకి మన ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన ర్యాంకర్స్ అనమాట. సో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సుని ఇంటర్మీడియట్ ఎవరైతే నీట్లో వీటిలో ఫెయిల్ అయ్యారో వాళ్ళు మనకి ఇంటిగ్రేటెడ్ నిరుత్సాహపడకుండా ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనండి, రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్ the Vinex IAS Academy videos. Please share them if you found these videos are useful, and please subscribe to Vinex IAS Academy channel. Thank you very much.